హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ అర్చన. ఈ వీకెండ్ మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. సో ఆ ఈవినింగ్ అందరం టీ తాగుదాం అనేసి బయటికి వచ్చాము. అక్కడ టీ వచ్చేసి ఇలా మట్కా కప్స్లో ఇస్తున్నారు. ఈ కప్స్తో ఏదైనా డిఐవై చేద్దాం అనేసి నేను ఆ కప్స్ని ఇంటికి తీసుకొని వచ్చేసానండి. కప్స్ని ఇంటికి తీసుకొని వచ్చాక వాటిని బాగా వాష్ చేసి కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు పక్కన ఉంచాను. కప్స్కి వైట్ కలర్ పెయింట్ యూస్ చేస్తున్నాను ఫస్ట్ కోటింగ్కి, ఎందుకంటే మనం బేస్ బాగా సెట్ చేసుకుంటే కలర్ మనకి బ్రైట్గా కనిపిస్తుంది. అన్ని కప్స్కి వైట్ కలర్ పెయింట్ వేసిన తర్వాత వాటిని డ్రై అవ్వనీకి కాసేపు పక్కన ఉంచేసి డ్రై అయిన తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేశాను. కప్స్ అన్నిటికీ బ్రైట్ కలర్సే కాకుండా పేస్టల్ కలర్స్ కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అండ్ డిజైన్స్ కూడా అన్నిటికీ సేమ్ కాకుండా డిఫరెంట్ థీమ్స్ లాగా చూస్ చేసుకున్నాను. పెయింట్ అయితే స్టార్ట్ చేశాను, కానీ వీటిని ఎలా యూస్ చేసుకోవాలి, ఇంట్లో ఎక్కడ ప్లేస్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. నాకైతే 3 ఐడియాస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వీటిని చిన్న ప్లాంట్స్ ప్లేస్ చేసి కిచెన్లో పెడదామా, లేదా అలానే వదిలేసి పెయింటింగ్ తర్వాత జస్ట్ టీవీ దగ్గర పెట్టుకుందామా, ఆర్ ఇంట్లో క్యాండిల్స్ ఉన్నాయి, వేస్ట్ క్యాండిల్స్, దాన్ని మెల్ట్ చేసి క్యాండిల్స్ లాగా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఎలా చేసింటే బాగుండు అనేది కామెంట్స్లో చెప్పండి. కప్స్ అన్నీ పెయింట్ అయ్యేలోపు నేను వీటిని డిఐవై క్యాండిల్స్ లాగా కన్వర్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. దానికోసం మన ఇంట్లో వేస్ట్ క్యాండిల్స్ ఉంటాయి కదండి, బర్త్డేస్కి వచ్చినట్టు మనం కంప్లీట్గా అవి మెల్ట్ అవ్వకముందే పక్కన పడేస్తుంటాం. సో వాటిని తీసుకొని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసి యూస్ చేసుకోవచ్చు. కప్స్లో థ్రెడ్ ఎలా ప్లేస్ చేద్దామని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చిందండి. థ్రెడ్ని ఎంత కావాలో మెజర్ చేసేసి ఇలా బ్రషెస్కి మనము టై చేసి ప్లేస్ చేస్తే మెల్ట్ అయిన క్యాండిల్ పోసేటప్పుడు కూడా ఆ థ్రెడ్ కదలకుండా అలానే ఉంటుంది. అన్ని కప్స్లో థ్రెడ్ ప్లేస్ చేసిన తర్వాత మెల్ట్ అయిన క్యాండిల్ వ్యాక్స్ తీసుకొని వచ్చి అన్ని కప్స్లో ఫిల్ చేసేసాను. మనము క్యాండిల్స్ మెల్ట్ చేయడానికి యూస్ చేస్తున్న వెజిల్ వచ్చేసి మనం వాడకుండా పక్కన ఉంచి తీసుకుంటే మంచిదండి. వ్యాక్స్ వచ్చేసి కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యి సెటిల్ అయ్యేంత వరకు పక్కన ఉంచి మనం బ్రష్కి టై చేసిన థ్రెడ్ని ఇలా కట్ చేయాలి. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు నేను స్టార్ట్ చేసే ముందు ఇంత బాగా వస్తుందనేసి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇవి కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకేమన్నా ఉన్నాయా వాటిని క్యాండిల్స్ లాగా చేంజ్ చేద్దామనేసి వెతుకుతూ ఉంటే నాకు లాస్ట్ ఇయర్ దివాళీ ఫెస్టివల్కి తీసుకున్న ఈ దీపాలు గుర్తుకొచ్చాయండి. అన్నీ విరిగిపోయాయి, కానీ ఒక 5 అయితే మిగిలాయి. వాటిని కూడా క్యాండిల్స్ లాగా కన్వర్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను. వీటికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ అన్నిటికీ వైట్ కలర్ పెయింట్ వేసిన తర్వాత ఇవి అన్నీ కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు పక్కన ఉంచేసి మనకు నచ్చిన కలర్స్ వేసేయడమే అండి. నేనైతే వీటికి అన్ని బ్రైట్ కలర్సే చూస్ చేశాను.
ఆల్రెడీ టీ కప్స్కి డిజైన్ వేసాం కదా, సో దీపాలకి డిజైన్ ఏం అనుకోలేదు, జస్ట్ డాట్స్ అండ్ లైన్స్ ఇస్తే అవి సింపుల్గా క్యూట్గా చూడనికి బాగా అనిపిస్తుంది అనేసి నేను జస్ట్ డాట్స్ ఇచ్చేసాను. పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను అన్నిటికీ వార్నిష్ చేస్తున్నాను. వార్నిష్ చేయడం వల్ల మన పెయింట్ వచ్చేసి ఎల్లోగా కన్వర్ట్ అవ్వడం కానీ డస్ట్ పట్టడం కానీ జరగదండి. వార్నిష్ వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం వార్నిష్ అప్లై చేసిన తర్వాత పెయింట్ అనేది బ్రైట్గా షైనింగ్గా కనిపిస్తుంది. ఈ టీ కప్స్ని డిఐవై క్యాండిల్స్ లాగా కాకుండా ఎలాగ కన్వర్ట్ చేసింటే బాగుండని మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా అదే డిఐవై చేస్తాను మీకోసం. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు చూసారు కదండి. ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.